రంగారెడ్డి జిల్లా కొంట్లూరు పెద్ద చెరువు కబ్జాపై హైడ్రా సర్వే చేస్తున్న స్థలాన్ని పరిశీలించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్. కొంట్లూరు పెద్ద చెరువు కబ్జా చేసి రోడ్డు వేస్తున్నారని ఆరోపణతో నిన్నటి నుండి సర్వే చేస్తున్న హైడ్రా అధికారులు మున్సిపల్ నిధులతో రోడ్డు నిర్మాణానికి తీర్మానం చేయడంపై పెద్దంబర్పేట్ మున్సిపల్ కమిషనర్ రవీందర్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేసిన రంగనాథ్ త్వరలో కమిషనర్ పై యాక్షన్ తీసుకునే ఛాన్స్, చెరువు భూములో రోడ్డు నిర్మాణానికి మున్సిపల్ నిధులు ఎలా కేటాయిస్తారని ప్రశ్నించిన రంగనాథ్, సర్వే త్వరగా పూర్తి చేసి చెరువు పట్టభూమి బోర్డర్లో రోడ్డు ఫిక్స్ చేయాలని హైడ్రా సిబ్బందికి సూచించిన హైడ్రా కమిషనర్, చెరువు స్థలంలో రోడ్డు వేస్తే తొలగించాలని హైడ్రా సిబ్బందికి ఆదేశం. రెండవ రోజు కొనసాగుతున్న హైడ్రా సర్వే సాయంత్రం వరకు పూర్తయ్యే ఛాన్స్. నమస్తే సార్. దాంట్లో 65 ఎకరాలు చేశారు. 67 అయితే ఈ విలేజ్ కంప్లైంట్ చేశారు. ఇంతకుముందు నోటిఫై అయింది కాబట్టి ఇదే చెరువు అని అంతానికి లేదు, గడబడి చేసినారు అంతా. సో అదంతా అది ఉండదు. సో వీల్ టేక్ ఏ ఫ్రెష్ దిస్ థింగ్ చేస్తారు. సో యాజ్ పర్ విలేజ్ మ్యాప్ దిస్ ఇస్ ద లేక్. ఓకే, సో పూర్తి ఇది ఇక్కడ దాకా ఉన్నది, మళ్ళీ ఇదంతా చెరువు వస్తున్నది. ఓకే, ఇది మన 187 190 ఇవి కూడా యాడ్ అవుతుంది సార్. అయితే ఈ 185 లో ఈ మొత్తం యాడ్ కాలేదు కదా సార్. ఈ ప్రిలిమినరీ నోటిఫికేషన్ మన 16th LPC ప్రకారం ఏంటంటే సార్, సికం ఉన్నది టోటల్ గా FDL లో యాడ్ చేయాలి. దాని ప్రకారం ఇప్పుడు ఈ 185 ఏదైతే వస్తుందో చేస్తే ఇట్లా వస్తుంది. ఇప్పుడు 185 మొత్తం FDL లో పరిగణించాలి. 185 మొత్తం. ఓకే, సో ఇప్పుడు మీ 185 దీంట్లో ఉన్నది ఈ టోటల్ ఇది మొత్తం 185 సార్. ఇట్లా కనిపించేది అంతా. ఓకే, ఇప్పుడు రోడ్ ఎక్కడి నుంచి స్ట్రైట్ ఎట్లా పోతుంది? ఇదే ఈ లైన్ 185 సర్వే చేస్తున్నారు. అంటే ఇప్పుడు చెరువు ఎక్కడ దాకా ఉంది? చేస్తున్నాం సార్. FDL ఎక్కడ దాకా ఫిక్స్ చేశారు? ఇదే సార్ పాతది నోటిఫైడ్ ఇదే సార్. లోపల FDL ఇక్కడ దాకా. అంటే ఇప్పుడు రోడ్ ఇటు పోతుందా? ఇది రోడ్ సార్. బట్ ఓన్లీ టెక్నికల్ గా 185 లో ఉందన్న దానికే కంప్లైంట్ అంతే సార్. ఓకే, బట్ ఈ FDL లో కెడసిల్ మ్యాప్ ప్రకారం ఎంత ఉంది? ఇక్కడ 90 ఎకరాలు చెరువు. సో అది మళ్ళీ రేపు మాకు కంప్లైంట్ వచ్చిందంటే మేము వేరే టీంని ఎవరైనా బయట టీంని ఎంగేజ్ చేస్తాం. ఎవరు సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు ఎవరో వస్తారు. ఆ పరిస్థితి రాకూడదు. రేపు తప్పు పెట్టినారంటే మళ్ళీ అప్పుడు రేపు ఇబ్బంది అవుతుంది. చేసి మీరు ఫెయిర్ గా చేయండి. వాట్ ఎవర్ ఈస్ రైట్ లెట్ us డిసైడ్. అంతే. మనకు వీళ్ళు కాదు వాళ్ళు కాదు ఎవరు లేదు, ఫెయిర్నెస్ ఉండాలమ్మా చేసేదా. మీరు ఇచ్చిన కంప్లైంట్ నేను చెప్పాను సార్. మీరంతా ఏంటి కౌన్సిల్ లో చేసి సార్. కౌన్సిల్ తీర్మానం తర్వాత ఇది గవర్నమెంట్ తీసేయాలంటే చేయాలంటే బార్డర్ నుంచి తీసుకెళ్ళాలి అంతేగాని. సో దిస్ కెనాట్ బి పార్ట్ ఆఫ్ ద లిస్ట్. మరి ఈ రోడ్ ఎట్లా వేసారు? థర్డ్ పార్టీ అంటే ఎవరు వేసారు? తీసేయాలి. అప్పుడు థర్డ్ పార్టీ అంటే కేసు పెట్టాలి, తీసి లోపల వేయాలి. థర్డ్ పార్టీ అంటే మీరు కాక ఎవడు కాక ఎవడేస్తాడు? మున్సిపాలిటీ కాక ఎవడేసాడో తెలియాలి కదండి. సో దిస్ పార్ట్ ఆఫ్ ద. మరి కౌన్సిల్ తీర్మానం చేసిన తర్వాత ఎట్లా చేస్తున్నారు? మాకు ఒక పిటిషన్ ఇచ్చినారు. కంప్లైంట్ అంటే ఏమని ఇచ్చినారంటే ఇది చెరువులోంచి రోడ్డు వేస్తున్నారని చెప్పి ఇచ్చినారు. సో ఇక్కడికి వచ్చి చెక్ చేసినాము. ఇది మన గుంటూరు విలేజ్, ఈ అబ్దుల్లాపూర్ మెట్ మండల్ దీని కింద వస్తున్నది. పెద్దమర్పేట మున్సిపాలిటీ అంతేనా? అది మున్సిపాలిటీ పెద్దమర్పేట. సో దీనికి గతంలో తీర్మానం చేసి 185 సర్వే నెంబర్ నుంచి రోడ్డు వేయాలని చెప్పేసి తీర్మానం ఏదో ఉన్నది. ఇది ప్రిలిమినరీ నోటిఫికేషన్ కూడా అయినటువంటి ఈ చెరువు ఇది. సో దీనికి మన 185 సర్వే నెంబరు మనకి కెడస్ట్రల్ మ్యాప్ ప్రకారం అదంతా కూడా FDL లో వస్తున్నది. సో దాని బార్డర్ లో నుంచి వేసుకునే దానికి వాళ్ళకి మాకేం అభ్యంతరం లేదు. ఎందుకంటే చెరువులో నుంచి రోడ్డు వెళ్ళొద్దు, చెరువు ఎడ్జ్ నుంచి వేసుకొని వాళ్ళ పట్టా ల్యాండ్స్ కి ఖచ్చితంగా ల్యాండ్ వాళ్ళకి దారి కావాలి కదా, అది కూడా ఉండాలి. సో దానికి ఏం అబ్జెక్షన్ లేదు. ఇది వేసిన దానికి ఇదంతా మొత్తం తీసేయాల్సి వస్తుంది, తీసి బార్డర్ నుంచి చేసేది. గుంటూరు సర్వే నెంబర్ 185 పెద్ద చెరువులో నిన్నటి నుంచి
హైడ్రా వారు సర్వే చేస్తున్న సర్వే హైడ్రా మరియు రెవెన్యూ వాళ్ళు సర్వే చేస్తున్న దాని మీద నిన్న కొన్ని పత్రిక గాని ప్రింట్ మీడియాలో కొన్ని కథనాలు వచ్చినాయి. దానిపైన ఈ రోజు హైడ్రా కమిషనర్ గారు రంగనాథన్ సార్ గారు వచ్చిండ్రు. ఇక్కడ జరిగింది ఏంటంటే ఎవరో అతను 2 ఎకరాలు కబ్జా పెట్టుకొని దాన్ని కప్పిపుచ్చుకొని అదే కుంటల ఇల్లీగల్ గా 2 ఎకరాలు అంటే 200 కోట్లు ₹1,00,000 గజం ఉన్న భూమిని కబ్జా పెట్టుకొని దాన్ని కప్పిపుచ్చుకోనికి ఇవన్నీ తప్పుడు ఎలిగేషన్లు ఇచ్చుకుంటూ ఈడ మా భూమిని మేము గతంలో కూడా సర్వే చేసుకున్నాం. మా భూమి చెరువు కానుకొని లేదు. మేము పట్టదారుల పైన ఉన్నాం. మాకు చుట్టుముట్టు పట్టదారు లేవు. చెరువు అనేది మాకు ఎక్కడ లేదు. మేము ఎక్కడ కూడా గజం కూడా ఎంక్రోచ్మెంట్ లేము. 1 గజం ఉంటే 2 గజాలు మేము ఇయ్యనికి రెడీగా ఉన్నాం. మేము ప్రభుత్వ భూములు కబ్జా పెట్టేంత అవసరమూ లేదు మాకు. మేము 10 మందికి న్యాయం చేద్దామని అనుకుంటున్నాం కానీ ఒకరినేదో అన్యాయం చేద్దామని కాదు. ఇక్కడ పోయేటందుకు గతంలో కూడా నేనే 90ల ఇక్కడ నుండి ట్రాక్టర్ కొని ఎల్బీ నగర్ మార్కెట్ కు కూరగాయల మాదన్నపేట ఎల్బీ నగర్ కు మేము ట్రాక్టర్ మీద కూరగాయలు తీసుకుపోయేది. ఇలా కొత్తగా ఏం కాదు. కాకపోతే వాళ్ళు ఏదో కావాలని అంటే ఇక్కడ గతంలో కూడా డ్రైన్ అదేంది అక్కడ ఇప్పుడు వచ్చే పైకెళ్ళి కాలనీలకి వెళ్ళి డ్రైన్లు చెర్లకెళ్ళి వేస్తే పొంగుతున్నాయి. ఆ ఇబ్బంది అవుతుంది. ఊర్లో వేసిన ట్రంక్ లైన్ వంగుతుంది కాబట్టి అక్కడికి వెళ్ళి తీసుకొని ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు ఎట్టి పరిస్థితులు ఇక్కడికి వెళ్ళి తీసుకొని పశ్చిమంలో త్రుల్నే పోవాలి. కాబట్టి ఇక్కడికి వెళ్ళి ఇది కొద్దిగా రోడ్డు మంచిగా చేస్తే ఇండ్లకి వెళ్ళి తీసుకుంటే ఇప్పుడు గతంలో కూడా భూదాన్ వరకు వచ్చి ఎస్ఎన్డిపి అయిపోయింది. ఇది కంటిన్యూ చేస్తే ఈ రోడ్డు తోటి ఇబ్బందులు రాకుంటుంటాయి. రేపు కబ్జాలు అవుతాయి. కాబట్టి బిఫోర్ గా మేము నిజంగా సొంత నిధులు మున్సిపాలిటీ నిధులు ఏం వాడలేము. మున్సిపాలిటీలో తీర్మానం చేసినాం. ఏముంది రోడ్డు ఉందని చెప్పి పంచనామా గతంలోనే ఉంది. ఇప్పుడు కూడా దాన్ని 30 ఫీట్ల రోడ్డుగా కన్వర్ట్ చేసుకుంటూ ఇదని మేము కలెక్టర్ కు ఆర్డీఓ గారికి ప్లస్ ఎంఆర్ఓ గారికి అందరికి ఇవ్వడం జరిగింది పంచనామా కాపీ పెట్టి. గతం వాళ్ళు కూడా ఓకే మేము సర్వే చేసి చేస్తాము అని చెప్పారు. దానికి వాళ్ళు చెప్పిన తర్వాతనే మేము 2023లోనే దీన్ని రోడ్ చేసినాం. ఇవాళ కొత్తగా ఏం కాదు. కాకపోతే ఒక 10 ఫీట్లు పట్టదారులం జరుపుకున్నాం. మేము ఇప్పుడు ఇటు జరపలేము. మా పట్టదారులకు జరుపుకున్నాం లోపలికి. కావాలని ఎలిగేషన్ తోటి నిన్న మొన్న ఇక్కడ అనుమతి లేకుండా ఊరు చౌరస్తల ఒక 16 ఎకరాలు రవిశంకర్ శివశంకర్ వెంచర్ రియల్ ఎస్టేట్ చేస్తే అందులో 2000 గజాలు టెంటు లేఅవుట్ కింద వదిలిపెట్టిన ల్యాండ్ ను 1000 గజాలు అమ్మిరు. మళ్ళా పార్క్